తనకు మోక్షమార్గాన్ని తెలియజెప్పమని అడిగిన పరీక్ష నరేంద్రుడితో బాదనారాయణి ఈ విధంగా అన్నాడు. రాజా, ఇప్పుడు నీవడిగిన ప్రశ్న చాలా సమంజసమైనది. దీనిని ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు మెచ్చుకుంటారు. ఇది సమస్త శుభాలను సమకూరుస్తుంది. లోకంలో వినదగిన విషయాలు వేలకొలది ఉన్నాయి. అందులో ఇది అతి ముఖ్యమైనది, గొప్పది. సంసారంలో మునిగి తేలుతున్న గృహస్థులకు ఆత్మతత్వం కొంచెం కూడా తెలియదు. వాళ్లకు స్త్రీ సంగమంతోనూ నిద్రతోనూ రేయి గడిచిపోతుంది. పగలంతా కుటుంబ వ్యవహారాలతో సరిపోతుంది. పశువులు, భార్యలు, బిడ్డలు, చుట్టాలు, శరీరము ఇత్యాది పరివారం అంతటినీ నిజమని నమ్ముకొని కాపురాలు సాగిస్తూ కడకు వాళ్లు కన్నుమూసి కాటిపాలవుతారు. అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారు. అందువల్ల మోక్షమార్గంలో పయనించేవాడికి అన్నిటికీ ఆత్మీయైన వాడు, మహావైభవం కలవాడు, జగదీశ్వరుడు అయిన విష్ణువే భావించడానికి, సేవించడానికి, వర్ణించడానికి, ఆకర్ణించడానికి తగినవాడు. ప్రజలందరికీ సాంఖ్యయోగం మేలు చేకూరుస్తుంది. ఆ యోగం వల్లనైనా లేక ధర్మాచరణతోనైనా అవసాన కాలంలో హరిని చింతించాలి. జన్మమెత్తినందుకు ప్రయోజనం అలా చెయ్యడమే. ఓ నరవరా, నిర్మల బుద్ధి గల మహనీయులు విధి నిషేధాలు విడనాడి గుణరహితమైన పరబ్రహ్మమును ఆశ్రయించి మనస్సులో సదా మాధవుని గుణాలను మననం చేస్తూ ఉంటారు. విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారంలో సంవత్సరాల తరబడి పొరలాడుతూ సతమతమయ్యే అవివేకి ముక్తికిలా పోగలడు. వాడు సంసార బంధం నుండి ఎన్నటికీ బయటపడలేడు. ఇది నిజం. ఒక్క క్షణమైనా హరినామం సరిస్తే చాలు, అది ముక్తిని ప్రసాదిస్తుంది. సద్యోముక్తి, క్రమముక్తి అనే 2 మార్గాలు వేద గీతలలో వివరింపబడ్డాయి. పూర్వం బ్రహ్మ తన్ను ఆరాధింపగా భగవంతుడైన విష్ణువు ఆయనకు వీటిని బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వారికి తపస్సు, యోగము మొదలైన మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే సులభమైంది భక్తి మార్గము. ఓ రాజా, విను. నీకు 7 రోజుల తర్వాతనే కదా మరణం. అంతవరకు పరలోక సాధనమైన పరమశుభాన్ని ఆర్జించడానికి అవకాశం ఎంతో ఉంది. మా తండ్రి వ్యాస భగవానుడు ద్వాపరయుగంలో వేదతుల్యమైన భాగవతం నా చేత చదివించాడు. నేను పరబ్రహ్మమందు లగ్నచిత్తుడనై భగవంతుని అవతారలీలలు నన్ను ఆకర్షించడం వల్ల దీన్ని పఠించాను. నీవు పంకజాక్షుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుడివి. అందువల్ల నీకు భాగవత తత్వం తెలియపరుస్తాను. భాగవత శ్రవణం వల్ల విష్ణువుని సేవించాలనే బుద్ధి విశాలమవుతుంది. మోక్షం కాంక్షించేవాడికి ముక్తి లభిస్తుంది. జన్మ జరామరణాది సంసార భయాలన్నీ సమసిపోతాయి. వాసుదేవుని నామ సంకీర్తనలే యోగిసత్తములకు ఉత్తమ వ్రతాలు అని సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు సుఖమహర్షి భాగవతాన్ని వినిపించడం మొదలుపెట్టాడు.